ఈరోజు మన ముందు కార్తిక్. ఇతను టీసీఎస్ కోడ్విటా ద్వారా డిజిటల్ పొజిషన్ 7 lakh per annum కొట్టాడు. మీకు ట్రైనింగ్స్ బేసికల్గా మన ఏస్ కాలేజీలో ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి, ప్లేస్మెంట్స్కి సెపరేట్ ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రైనింగ్స్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యి ఎలా చేశారు? ఫస్ట్ ఇయర్లో వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ విహాన్. ఆ విహాన్లో మాకు బేసిక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నుంచి స్టార్ట్ అయింది అండ్ వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయించారు. సో ఈ కోడ్విటా ఓన్లీ ఫైనల్ ఇయర్స్కేనా ఎవరికి ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ? ఎనీవన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఎవ్రీవన్కి ఉంటుంది. బట్ జాబ్స్ మాత్రం ఫైనల్ ఇయర్ వాళ్ళకే ఇస్తారు. అంటే ఇంటర్వ్యూ ఆపర్చునిటీ మాత్రం ఫైనల్ ఇయర్స్. నీకు జూనియర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? జస్ట్ దట్ అకాడమిక్స్ నుంచి డోంట్ టేక్ ఎవ్రీథింగ్, బట్ వాట్ ఎవర్ ఈస్ ఇంపార్టెంట్ యూ నీడ్ టు కీప్ గ్రాస్ప్ ఆన్ ఇట్. డియర్ స్టూడెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు కార్తిక్, ఫైనల్ ఇయర్ CSE IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్. ఇతను టీసీఎస్ కోడ్విటా ద్వారా డిజిటల్ పొజిషన్ 7 lakh per annum కొట్టాడు. ఇతని ఇంటర్న్షిప్ కూడా బీయింగ్ జీరో అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాడు. సో ఇతను చేసిన ప్రాజెక్ట్స్, వాటి వివరాలు మొత్తం డీటెయిల్డ్గా తన నుంచే తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ కార్తిక్. Thank you. Okay, briefly about yourself. My name is Karthik and I'm currently doing my 4th year of BTech from Ace Engineering College. Very good. And I got placed in TCS Digital with Codevita. And I'm currently doing my internship in Being Zero Private Limited. Being Zero. Okay, internship చేస్తున్నారు. ఓకే, మీకు ట్రైనింగ్స్ బేసికల్గా మన ఏస్ కాలేజీలో ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి, ప్లేస్మెంట్స్కి సెపరేట్ ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రైనింగ్స్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యి ఎలా చేశారు? ఫస్ట్ ఇయర్లో వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ విహాన్. ఆ విహాన్లో మాకు బేసిక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నుంచి స్టార్ట్ అయింది అండ్ వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయించారు. అవసరమంట ఈ ప్రాజెక్టులు ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అంటే ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ అంతే. అంతేగాని సి లాంగ్వేజ్లో CGPA 10 out of 10 వస్తే లాభం లేదు. ప్రాజెక్ట్స్ చేయాల్సిందే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ప్రాజెక్ట్స్ మ్యాటర్, అంతే కదా? రైట్, వెరీ గుడ్. సో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మీరు మొత్తం? అరౌండ్ 3 ప్రాజెక్ట్స్ చేశారు. ఏమేమి చేశారు? జస్ట్ ఇప్పుడు మీరు ఒకటేమో వెబ్ డెవలప్మెంట్ సైడ్, సో బేసిక్ HTML, CSS నుంచి ఒక రెసిపీ బుక్ చేశాను, విచ్ ఈస్ నార్మల్. ఫస్ట్ ఇయర్లోనే యూనస్ సర్ గైడెన్స్లో విహాన్లో చేశాను. ఆఫ్టర్ దాట్ ఒక మూవీ వాచ్ లిస్ట్ అప్లికేషన్ కూడా తయారు చేశాను అరౌండ్ ఇన్ మై థర్డ్ ఇయర్ యూజింగ్ MERN-Stack. And after that మా ఫ్రెండ్ తోని ఇన్ ఏ కొలాబరేషన్ టీమ్ ప్రాజెక్ట్ లాగా వి మేడ్ ఎ ట్రిప్ ప్లానర్ చేశారు, ఇద్దరు కలిసి డైస్ట్రస్ అల్గోరిథం విజువలైజర్. ఈ ప్రాజెక్ట్స్ ఉపయోగపడతాయి అంటావా? అంటే ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్ లో గాని ఎక్కడన్నా మనకి వెబ్ డెవలప్మెంట్ వచ్చు అని చూపించుకోవడానికి వి హావ్ టు మేక్ ప్రాజెక్ట్స్, రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు వెబ్ డెవలప్మెంట్ టార్గెట్ చేస్తాయి, కెటలాగ్ లాంటి కంపెనీస్. సో బీటెక్లో ఉండగా ఒక 2-3 ఏరియాస్లో డైవర్సిఫైడ్ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కమింగ్ టు కోడ్విటా, టీసీఎస్ కోడ్విటా. సో ఈ కోడ్విటా ఓన్లీ ఫైనల్ ఇయర్స్కేనా ఎవరికి ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ? ఎనీవన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఎవ్రీవన్కి ఉంటుంది. బట్ జాబ్స్ మాత్రం ఫైనల్ ఇయర్ వాళ్ళకే ఇస్తారు. అంటే ఇంటర్వ్యూ ఆపర్చునిటీ మాత్రం ఫైనల్ ఇయర్స్ వాళ్ళకే ఇస్తాడు. బట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో మీ కోడ్విటా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ రౌండ్ ఏముండింది? సో ఫస్ట్ రౌండ్ దే హ్యావ్ a 6 hours coding contest, open book contest. ఓపెన్ బుక్, నీ ముందు పుస్తకాలు ఉంచుకోవచ్చు. You can use everything, internet, AI tools, anything. AI tools కూడా వాడచ్చు, చాట్ GPT కూడా వాడచ్చు, ఎనీథింగ్. 6 hours ఓపెన్ ఛాలెంజ్. సో క్లియర్ అయ్యారు. ఎంతమంది రాసి ఉంటారు మన కాలేజ్ నుంచి? దానికి మన కాలేజ్ నుంచి మాక్సిమం అందరు రాశారు. ఆర్ కాలేజ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. అందరినీ రాయమని చెప్పింది. ఎంతమంది క్లియర్ అయ్యారు ఫస్ట్ రౌండ్? ఐ థింక్ మన కాలేజ్ నుంచి అరౌండ్ 14 to 20 సెలెక్ట్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు? 6 ప్రాబ్లమ్స్. 6 ఇచ్చారు కదా. ఎన్ని పర్ఫెక్ట్ చేసి ఉంటావు? అన్ని టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్ గా? అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది. 2 ప్రాబ్లమ్స్
అయినా నీకు సెకండ్ రౌండ్ ఇచ్చేసారు. అంటే ఐ మీన్ ఈవెన్ 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సెకండ్ రౌండ్కి మూవ్ అవకాశం ఇచ్చాడు. సెకండ్ రౌండ్ ఏంటి అది? సెకండ్ రౌండ్ ఓకే, ఇది 2 సెపరేట్ థింగ్స్. ఇప్పుడు కోడ్ వీటా నుంచి సెకండ్ రౌండ్ ఈజ్ అగైన్ 6 hour కోడింగ్ ఛాలెంజ్ ఓపెన్ బుక్. బట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వాళ్ళకి దే హ్యాడ్ ఏ ట్యాగ్ కాంటెస్ట్. దానికి TCS ION డిజిటల్ సెంటర్కి వెళ్ళి we had to give this contest, same programming contest. They had 3 questions. I was able to solve one. అయినా అవకాశం ఇచ్చారు. ఇంటర్వ్యూకి అంటే ఆ 3 కోడింగ్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ లో ఉండొచ్చు? ఇట్ వాస్ మీడియం టు హార్డ్. ఒకటి డైనమిక్ ప్రోగ్రామ్ క్వశ్చన్ ఉండే, ఇంకోటి 2 pointers అండ్ అరేస్ నుంచి ఉండే. ఓకే, 2 pointers నుంచి ఇచ్చారు. సో ఆ రౌండ్ అయ్యాక మళ్ళీ ఇంకో రౌండ్ ఉందా? నో, డైరెక్ట్లీ ఇంటర్వ్యూ. అంటే అది టెక్నికల్ కమ్ HR? టెక్నికల్, మేనేజరల్, HR అన్ని కలిపి ఉంటాయి. ఎంతమంది ఉన్నారు బోర్డ్ మెంబర్స్? బోర్డ్ మెంబర్స్ వర్ 3. One person was asking programming questions. మళ్ళీ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్. And one person was asking say managerial come HR questions. One person was asking behavioral questions. So comfortable గా ఫేస్ చేసావు ఇంటర్వ్యూ? ఎంతసేపు ఉండే అక్కడ? It was 25 to 30 minutes. 25 to 30 minutes. ఓకే. సో మీకు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి మీరు ఫస్ట్ ఇయర్లో ఒక రకమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఇంకేమేమి ట్రైనింగ్స్ కాలేజ్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఆఫర్ చేశారు మీకు? We had Being Zero training. Being Zero అంటే ఇట్లా CRT trainings లోనే సెపరేట్ ఇస్తుంటాం. just like Pega Fresher Bot. సేమ్ కూడా చేశారు, సర్టిఫైడ్ కోర్సెస్ కూడా చేయలేం మీరు. అంటే మీరు మాత్రం ఇటు పోయారు డాటా స్ట్రక్చర్. I went to Being Zero. అదే విచ్ ఈస్ బేసికల్లీ డాటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం ఓరియంటెడ్. ఎందుకంటే కాలేజీలో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఏం బలవంతం ఉండదు, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి ప్రతి బ్రాంచ్లో. నీ ఇష్టం. కొందరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ పోతారు, కొంతమంది డెవాప్స్కి పోతారు, ఏదో రకరకాలు అనుకో. కొంతమంది గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటారు, వాళ్ళకి సెపరేట్ కోర్సెస్ ఉంటాయి. సో చాయిస్ వాళ్ళకు ఉంటుంది. సో నువ్వు డాటా స్ట్రక్చర్ అల్గారిథం సైడ్ షిఫ్ట్ అయ్యావు. వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు జూనియర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? Just that academics nunchi don't take everything, but whatever is important you need to keep grasp on it, revise on it. Okay. And also try to build as much as possible projects. మీరు చాలా ప్లాట్ఫామ్స్ అంటుంటారు కదా, హ్యాకర్ ర్యాంక్ ఇట్లా. ఏ ప్లాట్ఫామ్స్లో మీరు వర్క్ చేశారు? బేసికల్గా వర్క్ చేసింది Being Zero has its own platform, వాళ్ళ ప్లాట్ఫామ్. దాని నుంచి వేరే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా యాక్సెస్ ఉండేనా ఏమన్నా? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అంటే హ్యాకర్ ర్యాంక్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవ్వచ్చు. అట్లా నేనేది వాళ్ళ ప్లాట్ఫామ్ తో పాటు ఇంకేమేమి ప్లాట్ఫామ్? కోడ్ చెఫ్ లో వర్క్ చేశారు. లీడ్ కోడ్, కోడ్ ఫోర్సెస్. ఓకే, కోడ్ ఫోర్సెస్. ఓకే. సో వీటి మీద మీకు కొంత ఐడియా ఉంది. గిట్ హబ్ అంటున్నారు కదా చాలా మంది, అందులో కూడా మీకు ఉందా? లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందా మీకు? ఉంది. ఓకే. జస్ట్ ఒక సరదా కడతా, ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చేసిన వర్క్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ వీఆర్ స్టడీయింగ్, అవర్ స్కిల్స్, ఇవన్నీ జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో వి పోస్ట్ అబౌట్ అవర్ లైఫ్, దీనిలో వి పోస్ట్ అబౌట్ అవర్ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్. దాని ఉపయోగం అంటావా లింక్డ్ఇన్ ప్రొఫైల్? జస్ట్ టు షో అవర్ సెల్ఫ్, టు సెల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్ చెప్పాలి అంటే. సో బ్రాండ్ వాట్ యు ఆర్ అనేది లింక్డ్ఇన్ ప్రొఫైల్ బట్టి చెప్తారు. ఎక్కడ చదివేవు, నీ ట్రైనింగ్స్ ఏంటి, బ్రీఫ్గా ఉంటుంది. సో యూ అడ్వైజ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇట్ కెన్ బి updated at any point of time in future. అట్లా GitHub ఉందా? GitHub కూడా ఉంది. GitHub లో we upload projects, skills, same thing, but దీనిలో we provide our code. మనం ప్రాజెక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది we can put it into our GitHub. Okay. Advantage అంటే GitHub. GitHub. It is also used in collaborations. It is also used in multiple organizations. Okay. For collaborative coding it is important. Collaborative coding. అట్లానే చాలా మంది అంటారు కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఓపెన్ సోర్స్ అంటారు. అది కూడా దీనిలో యూజింగ్ GitHub ఓన్లీ. ఓకే. ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, రేపు బీటెక్లో ఫస్ట్ ఇయర్లో చేరబోయేటోళ్ళకి కానీ, సపోజ్ ఐఓటీ అనేది తీసుకోవాలా లేదా అని అడిగేటప్పుడు నీ సలహా ఏంటి? ఐఓటీ ఈజ్ జస్ట్ లైక్ specialization. So even if CS side ellalana you can take CSE IoT. Yes. But IoT has that extra advantage for every semester we have certain core subjects. Core IoT subjects ఉంటాయి. ఓకే. అంటే ఏంటంటే భవిష్యత్తు
ట్రెండింగ్ టెక్నాలజీ సైడ్ పోతుంది. చూడండి, ఒక 3-4 years వరకు ప్యూర్ సిఎస్ అన్నవాళ్ళు ఈ మధ్య కాలంలో ఏందో సడన్గా అంటే ఏఎంఎల్ కొందరు అంటున్నారు, ఐఓటీ అంటున్నారు, కొంతమంది డేటా సైన్స్ అంటున్నారు. సో ట్రెండింగ్ టెక్నాలజీస్కి డే బై డే ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ బాబు అన్నట్టు సపోజ్ రేపు నువ్వు ఐఓటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలి అంటే కూడా అవకాశం ఉంటుంది ఎక్స్క్లూజివ్. ఎందుకంటే ప్రతి సెమిస్టర్లో ఐఓటీ స్పెసిఫిక్ కోర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, 1 or 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి సో మీకు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సిఎస్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి టీసీఎస్ డిజిటల్ సెలెక్ట్ అయ్యాడు. ఓకే, సో టీసీఎస్ డిజిటల్ అనేది ఏంది, కోడ్ వీటా ద్వారా వచ్చాడు. కోడ్ వీటా అనేది అందరికి అవకాశం కదా. ఐఓటీకి ఇస్తారు, డేటా సైన్స్కి ఇస్తారు, ఏఎంఎల్కి ఇస్తారు, సైబర్ సెక్యూరిటీ ఇస్తారు, ఐటీకి ఇస్తారు, సిఎస్సికి ఇస్తారు, అందరికి ఇస్తారు. అదే ఈసీ వాళ్ళకి కూడా ఇచ్చి ఉంటారు. ఎవ్రీబడి గాట్. సో నీకున్న స్కిల్ సెట్. సో అందువల్ల కొందరు అడుగుతారు ఐఓటీ తీసుకోవాలా లేదా సార్, దాని ఉపయోగం అంటే నా దృష్టిలో ఇట్స్ గుడ్ అని నేను చెప్తా. ఎందుకంటే యూ హ్యావ్ డబుల్ సైడ్ ఆల్సో. సో అలాంగ్ విత్ సిఎస్సి యూ క్యాన్ బికమ్ ఏ ఐఓటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఓకే, రైట్. Thank you, Karthik. All the best. God bless you. Thank you, sir.